ఓన్లీ బీజేపీకి. ఇప్పుడు ఈ రోజున కొత్త డెవలప్మెంట్ ఏంది, ఢిల్లీలో ఆల్రెడీ వాళ్ళ జాతీయ స్థాయి సమావేశాలు జరుగుతున్నాయి బీజేపీ. అక్కడ 20 నుంచి 25 అసెంబ్లీ స్థానాల్లో మనం పోటీ చేయడానికి అభ్యర్థులు ఎవరు, ఎక్కడ, ఏ స్థానాలు ఏంటి అని ఒక నివేదిక ఇవ్వండి అంటే రాతపూర్వకమైన నివేదిక పురంధేశ్వరి ఆవిడ అధ్యక్షురాలు కాబట్టి జాతీయ పార్టీకి వాళ్ళకి ఇచ్చారు అనేటువంటి దాని మీద వాళ్ళు ఏం చేస్తారు అనేది పొత్తు ఉంటే ఆ స్థానాల్లో పోటీ చేస్తారండి, ఎంపీ స్థానాలు, ఎమ్మెల్యే స్థానాలు. మరి ఈ విధంగా ఒకవైపున పొత్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలు చేస్తున్నారు, ఇంకొక వైపున చంద్రబాబు నాయుడు మొత్తం స్తంభించేటువంటి విధంగా మొత్తం కండిషన్లు పెట్టారు. ఆ కండిషన్ లో పొత్తుకు సంబంధించినటువంటి సీట్ల అంశం ఒకటి. చంద్రబాబు నాయుడు అన్ని అడ్జస్ట్ చేయలేనటువంటి పరిస్థితి ఉండొచ్చు. ఎందుకంటే 2014 లాంటి సింపుల్ అడ్జస్ట్మెంట్ కాదు కదా. అప్పుడు 2014లో తెలుగుదేశం బీజేపీయే, జనసేన పోటీలో లేదు కాబట్టి ఈజీగా అడ్జస్ట్మెంట్ అయింది. వాళ్ళు బలహీనంగా కూడా ఉన్నారు, కేంద్రంలో కూడా అధికారం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేసినా 10 ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు, కండిషనల్ గా మాకు ఇన్ని సీట్లు ఇస్తేనే మేము పోటీ చేస్తాం అనేది ఒక సమస్య. రెండోది ఏంటి, మాకు ముఖ్యమంత్రి స్థానం ఇవ్వాలి బీజేపీ అభ్యర్థికి. అది 5 ఏళ్ళు కాకపోవచ్చు, బహుశా మరి మొదట 2 ఏళ్ళు లేకపోతే లేకపోతే ముగ్గురు మూడు సగాలు పంచుకొని 5 ఏళ్ళు 3 భాగాలు చేసుకొని బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముఖ్యమంత్రులు ఉందామండి అనే ఒక కండిషన్ పెట్టింది. ముఖ్యమంత్రి కండిషన్ నేను ఈ మాట అన్నానుకోండి, సపోజు అలా ఉండదని మా ఊడైతే అని ఉండేవాళ్ళం. ఈ రోజు నా విష్ణువర్ధన్ రెడ్డి చెప్పేశాడు కదా, ఏమని, మాకు బీజేపీవే ముఖ్యమంత్రి అభ్యర్థి, ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కారు, ఎవరో ముఖ్యమంత్రి అయితే, ఏ పార్టీ వాళ్ళ ముఖ్యమంత్రి అయితే మేమేమో వాళ్ళు పల్లకి పెట్టాల్సిందో డైరెక్ట్ చెప్పాడు కదా. మీకేం ఓట్లు ఉన్నాయా, సీట్లు ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి మీకు అని అడిగితే మరి ఎందుకు వస్తుంది మా దగ్గర కోర్టు కోసం అని డైరెక్ట్ గా అడిగి. విష్ణువర్ధన్ రెడ్డి మాట ఏదైనా రాష్ట్ర నాయకుడు, అతనే ఆషామాషి కాదు. రఘునాథ్ బాబు గారు ఒక మాట ఎంత ఆచితూచి మాట్లాడుతున్నారు. ఏమైనా కొద్దిగా ఏదన్నా కొద్దిగా బయటికి రానిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే వీళ్ళ క్రెడిబిలిటీ, వీళ్ళ పార్టీలో ఉన్నటువంటి గ్రిప్ అలాంటిది. విష్ణువర్ధన్ రెడ్డితో ఆ మాట మాట్లాడిచ్చారంటే జాతీయ నాయకత్వం దగ్గర నుంచి రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం విష్ణువర్ధన్ రెడ్డి ఈ రోజున మాట్లాడానని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళ ముఖ్యమంత్రి అభ్యర్థి అని అంటే ఒక రకంగా ఇది ఇరకాటంలో పెట్టినట్టే కదా తెలుగుదేశం పార్టీని. లేదు అంటే ముఖ్యమంత్రి కాబట్టి సీట్లు ఎక్కువి, ఎంపీ సీట్లు ఎక్కువి, ఎమ్మెల్యే సీట్లు మాకు కొంచెం అటు ఇటుకి ఇచ్చినా, లేదా మీరు అప్పుడు జనసేన 1 సీట్లు ఎక్కువ, 2 ముఖ్యమంత్రి పదవి. మూడోది జనసేనకు సంబంధించినటువంటి విషయంలో కూడా జనసేన కండిషన్ కూడా ఇప్పుడు జనసేన ఒక్కడే అనుకోండి, పవన్ కళ్యాణ్ ఒక్కడే చంద్రబాబు నాయుడుతో బార్గెనింగ్ అనుకోండి. పవన్ కళ్యాణ్ బలహీనతలు చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఏదన్నా సర్ది చెప్పొచ్చో లేకపోతే ఏదైనా చేయొచ్చు అని అనుకుని ఉండొచ్చు తెలియదు. నేను పవన్ కళ్యాణ్ తరఫున కూడా బీజేపీ వకాలతో పుచ్చుకొని పవన్ కళ్యాణ్ కూడా పవర్ షేరింగ్ ఇవ్వాలి, అతను కూడా ముఖ్యమంత్రి కావాలి కొన్నాళ్ళ పాటు అని కూడా అడిగి ఉంటారని నేను. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ మనం ఇప్పుడు ఒకవేళ బీజేపీని కాదంటే పవన్ కళ్యాణ్ ఉంటాడని గ్యారంటీ లేదు. ఆ విధమైనటువంటి భయం కూడా పెట్టారు ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ వాళ్ళు. ఆల్రెడీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసేదానికి కూడా రెడీ అయిపోతున్నారు. ఇంకొక వైపు ఏం చేస్తున్నారు, 175కు 175 25 పార్లమెంట్ లో పోటీ చేయడానికి కూడా అసలు నాకున్న సమాచారం ఏంటంటే 175 ఈ 25 సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రోజు మీరు ఎవ్రీడే ఓపెన్ టాప్స్ జీబులు వేసుకొని మీరు మీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళాలని ఆదేశించారండి బీజేపీ